సింక్రనైజ్ అవ్వాలి. మనసు శరీరము రెండు కూడా ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ఆ ఆసనానికి పూర్తిగా చేసి దాన్ని వాటికి కౌంటర్ పోజ్ ఇది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు త్రికోణాసనం మ్యాట్కి ఇలా సైడ్ తిరిగి ఉండాలి. మ్యాట్ అందరూ కుడి పక్కకి తిరగాలి. కుడి పక్కకు తిరిగి పాదం ఫస్ట్ పాదం పక్క తిప్పండి. రెండు కళ్ళు కూడా 2 అడుగులు డిస్టెన్స్ బాగా ఉంచి వదిలేస్తూ దిగాలి. చూడండి రామయ్య గారు దిగుతున్నారు. తల పైకి ఆకాశం వైపు మీ చేతి వైపు చూస్తూ ఉంటారు. కరెక్ట్. బెండ్ కాని వాళ్ళు ఎంత మట నిదానంగా లెగండి. ఇప్పుడు ఆపోజిట్ రివర్స్ లెఫ్ట్ ఫుట్ తిప్పండి. యాంకిల్ ని సార్ ఒకసారి అందరూ బ్రీత్ తీసుకున్నప్పుడు బాడీ ముందుకు వస్తూ ఉంటుంది. ట్రై చేయండి, ముందుకు రావద్దు. రెండు భుజాలు సమానంగా ఉండే చూడండి. పై చేయి సెంటర్ ఫింగర్ ఇట్లా ఉండాలమ్మా. పై చేయి సెంటర్ ఉంటూ సైడ్ కి ట్యాప్ చేసుకుంటూ ఇంకొకటి అడ్వాన్స్డ్ ఏంటి అంటే ట్యాపింగ్. మోకాళ్ళు పైకెత్తి లేదా చిన్నగా కింద ట్యాప్ చేసుకోండి. ఈ లోపల అటువంటి సూక్ష్మ వ్యాయామం కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఇక్కడ సయాటిక అనేది ఆ నరువు స్ట్రెచ్చింగ్ దగ్గర పెట్టుకోండి. పాద దగ్గర పెట్టుకోమా. ఇది ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం. మీకు వచ్చే ట్రబుల్స్ అవకాశం ఉన్నవాడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్ స్థితిలో ఉంచుకొని నిదానంగా లెగ్స్ లిఫ్ట్ చేయండి. దండాసనం. దీని పేరే వజ్రం. అంటే మన శరీరం డైమండ్ లా తయారవుతుంది చక్కగా. 24 hours. ఫస్ట్ కుడి కాలుతో చక్కగా హోల్డ్ చేసుకుంటూ తర్వాత హోల్డ్ చేసి పైన స్ట్రైట్గా ఉంచుకొని తల అటు ఇటు చూడకుండా ఆలోచన బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మీద ఫోన్ చేసి డైజెషన్ బాగా అవుతుంది. మీ చేతులు రెండు కూడా మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆసనం సేమ్ అదే విధంగా సపోర్టింగ్ ఆఫ్ 4-5 బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ కదండి. బ్యాక్ స్లోగా బ్రీత్ అవుట్ చేసి స్లోగా. ఇప్పుడు మళ్ళీ పూర్తి ఉష్ట్రాసనం పూర్ణ చేద్దాం. అరచేతులు పాదాలపై పెట్టుకుని చేయగలిగే వాళ్ళు చేయండి. చేయలేని వాళ్ళు ఇందాక చేసిన ఆసనమే చేయండి. చేయలేని వాళ్ళు ఇందాక చేసిన ఆసనం చేయండి. మోకాళ్ళ దగ్గర ఉంచండి. చేయలేని వాళ్ళు చక్కగా అరచేతులు బటక్స్ దిగుచుకుని బ్రీత్ తీసుకునే ఉండాలి. బ్రీత్ తీసుకునే ఉండాలి. నెక్స్ట్ వజ్రాసన స్థితిలోకి రండి. అదేవిధంగా శశాంకాసనం. పాదాలు వెనక టచ్ చేస్తూ మోకాళ్ళు దూరంగా పెట్టండి. మోకాళ్ళు దూరం పెట్టండి. మోకాళ్ళు దూరంగా పెట్టి పాదాలు టచ్ చేయండి. చేతులు కింద పెట్టిన చేతుల్ని అలాగే ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోండి. చేతులు కింద పెట్టిన చేతుల్ని అలాగే ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోండి. ఈ పొజిషన్ లో నడుము లేపకూడదు. చక్కగా చూడండి శ్రీనివాస్ గారు లాగా ఇలా రావాలి. నడువు లేపద్దు. అవకాశం ఉన్నవాడు చిన్ టచ్ చేస్తా ట్రై. చిన్ టచ్ చేస్తా ట్రై. చిన్ చేతులు బాగా టచ్ చేయండి. కింద టచ్ చేస్తూ వెనక సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. మోకాళ్ళు ఎవరు కూడా మీరు వెనక్కి కూర్చోవాలి. పూర్తిగా వజ్రాసనం ఎలా అయితే కూర్చున్నారో అలా బ్యాక్ కూర్చొని మీ యొక్క గడ్డాన్ని ముఖ భాగాన్ని ముందుకి నేలకి టచ్ చేయాలి. అదే పూర్తిగా శశాంకాసన. రిలాక్స్ గోస్ ఫర్ ప్రీవియస్ ఆసనాస్, ది బెస్ట్ ఆసనాస్. అప్ నిదానంగా లెగండి. జాగ్రత్తగా మళ్ళీ వజ్రాసనంలో ఒకసారి రిలాక్స్ అవ్వండి. సరే దండాసనం. దండాసనం చక్కగా రిలాక్స్ అయ్యి
రెండు చేతులు కూడా ఇంటర్లాక్ క్రాస్ లెవెల్లో చేతులు బ్యాక్ ఉండాలి. మీ వెనకాల స్కాపులాస్ ఈ భుజానికి అటు ఇటు క్రాస్గా పెట్టుకుంటూ పైకి చూస్తూనే కొంచెం ఎదురు చూడాలి. చూస్తూ నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. రిలాక్స్. నిదానంగా హ్యాండ్ చేసి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసి దండాసనంలోకి రండి. నిదానంగా దండాసనం వచ్చి కాళ్ళు స్ట్రెచ్ చేసి రెండు కూడా రిలాక్స్డ్ మోడ్లో స్ట్రెచ్ చేసి ఇప్పుడు చూడండి, రెండు భుజాలు సమానంగా రావాలి. నడుము పూర్తిగా బెదిరుగుద్ది. షుగర్ పేషెంట్కి అద్భుతమైన ఆసనం. మన ట్రాంకియస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. దీనివల్ల షుగర్ పేషెంట్కి అద్భుతంగా గ్యారంటీగా షుగర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కుడివైపు తిప్పి చూస్తూ మీ యొక్క ట్రంక్ పొజిషన్ స్పైన్ ఏదైతే ఉందో దాన్ని ట్విస్ట్ చేస్తూ బ్యాక్కి చూడాలి. అప్పుడే ఈ ఆసన స్థితి పూర్తిగా చేసినట్లు అవుతుంది. నిదానంగా మళ్ళీ స్టెప్ బై స్టెప్ వచ్చేసి దండాసనం వచ్చి ఇప్పుడు లెఫ్ట్ వెన్నుపూస బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఆపోజిట్ చేయ అరచేది దించగలిగే వాళ్ళు కింద దించండి. బ్యాక్ చూస్తూ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. స్లోగా రిలీజ్ చేస్తూ పాదాలు ఏవైతే ఆర్చ్ 3 పార్ట్స్ ఉంటాయి. టో, ఆర్చ్, హీల్ అని పాదం ఉంటుంది. మీ యొక్క ఇన్నర్ ఆర్చ్ పార్ట్ నేలకి టచ్ అయి ఉండాలి. సైడ్కి రెండు కాళ్ళు వెడల్పు చేస్తూ అరచేతులు చక్కగా లాక్ చేసుకోండి. హెడ్ రైట్ చూసి బ్యాక్ వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. లైన్ మొత్తం కూడా పాదాలు పట్టుకోవాలి. పాదాలు సైడ్కి ఉండాలి. చెక్ చేసుకోండి. చూడమ్మా ఇలా పెట్టాలి. సైడ్ చిన్నగా ఇక్కడ పెడుతూ చెస్ట్ పక్కన ఆర్మ్ ఫిట్ ఉంటుంది కదా. ఓకే, బ్యాక్ లిజన్. సైడ్ చెస్ట్ వరకు పైకి రేస్ చేయాలి. భుజంగాసన్. పైకి చూస్తూ ఉండాలి. ఎంత మట్టుకు లెగవగలదో. హ్యాండ్స్ మీద వెయిట్ పెట్టమాకండి. చక్కగా చేయండి. స్లోలీ డౌన్. నిదానంగా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి మకరాసనం రిలాక్స్ రావాలి. మళ్ళీ మకరాసనం ఇందా చెప్పాం కదా, రిలాక్స్ పోజ్. మకరాసనం ఇందాకట్లాగా సైడ్ పర్వాలేదు, రిలాక్స్ అవ్వండి. మీరు కొంతమంది టచ్ చేయకుండా ఆసనం. సయాటిక ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. స్ట్రైట్ రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించు. రిలాక్స్. డౌన్ చేస్తూ చేతులు రెండు సైడ్ మనలా ఓన్లీ యాంకిల్ పట్టుకొని నడుము పార్ట్ పైకి లేవాలి.